హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది వాయ్ తెలుగు. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా పైన ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులకు ఆసక్తిగానే ఉంది. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ ఫిక్షనల్ యాక్షన్ పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే ఈ అంచనాలకు సినిమా నిలబెట్టిందా? ఇప్పుడు థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు ఏమంటున్నారు అన్నదే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటి షోల నుంచే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మొదలైంది. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఫ్యాన్స్ షోలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్ మొత్తం మార్మోగిపోయింది. ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్, ఆయుధాల చేత పట్టుకొని చేసే యాక్షన్ సీన్లు చూస్తే పవర్ స్టార్ అభిమానులకు ఇది పండగే అని చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే కొంతమందికి మొదటి భాగం కొంచెం నెమ్మదిగా అనిపించిందని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొదటి అరగంట పూర్తిగా పవన్ ఎంట్రీ కోసం ఎదురు చూసేలా ఉంటుంది. కానీ ఎంట్రీ వచ్చిన వెంటనే పవన్ తన మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్రజెన్స్తో ప్రేక్షకులను వచ్చేలా చేశాడు. ఇక ఆయన డైలాగులు, చూపులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇదే పవన్ కళ్యాణ్ మానియా అనేలా ఆయన ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులో ఉద్యమాత్మక భావన కలిపింది. రెండో భాగం అయితే కొంచెం వేగంగా సాగుతుంది. కథలో ట్విస్టులు, తిరుగులు వచ్చి ప్రేక్షకుల ఉత్కంఠను పెంచాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ముస్లిం పరిపాలన, దానికి ఎదురు తిరిగే వీరమల్లు పాత్ర, ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ చూపిన అగ్రెషన్, హీరోయిన్ నటన, సంగీతం, విజువల్స్ అన్ని కలిపి సినిమాకి బలాన్ని చేకూర్చాయి. ప్రేక్షకుల అభిప్రాయాలు చూస్తే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఓవర్ జాయ్ అయిపోయారు. పవన్ నటన సూపర్, డైలాగులు అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న నిరీక్షణ మొత్తం మర్చిపోయామని, సినిమా స్టార్, మంచి పవర్ స్టార్ మాత్రమే చూశామని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే వచ్చాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. విజువల్స్ గ్రాండ్ గా కనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ గా ఉంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, పవన్ చేసిన ఫైట్స్ సీన్స్ థియేటర్ మొత్తం విజిల్స్, కేకలతో మార్మోగిపోయింది. సోషల్ మీడియాలో కూడా సినిమాపై హాట్ డిబేట్ నడుస్తోంది. ఒక వర్గం జనాలు ఇది పవన్ రీ ఎంట్రీ సినిమా అని చెప్పొచ్చు, పవన్ లుక్ కి థియేటర్ లో చప్పట్లే అంటే అనడం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది సినిమా కాదు, 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇచ్చిన పవన్ గిఫ్ట్ అని అంటున్నారు. ఫ్యాన్ స్టాక్ వేరేలా ఉంటుంది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ కనిపించడమే ఓ విజయం. అందుకే వాళ్ళు సినిమా లోపాలను పట్టించుకోరు. కానీ సాధారణ ప్రేక్షకుడు మాత్రం సినిమా చూసి బయటకు వచ్చాక కథ బలమైనదా, భావోద్వేగాలు మిక్స్ అయ్యాయా, స్పీడ్ బాగుందా అని చూస్తారు. ఆ దృష్టితో చూస్తే హరిహర వీరమల్లు చిత్రం పరిపూర్ణంగా ఏ ఒక్క కోణంలోనూ నిలబడిందని చెప్పలే. అయితే పవన్ అభిమానులకైతే ఇది మరో ఖుషీ సినిమా అనే కాదు, పవన్ కు మరోసారి మాస్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో చూపించడానికి ఇది ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయో, ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో అనేది చూడాలి. ఇంతవరకు వచ్చిన పబ్లిక్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు సినిమా ఓ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ పవన్ స్టామినాకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆయన ఒక్కరే సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసినట్టే కనిపించారు. ఇక మీ అభిప్రాయం ఏంటి? సినిమా మీకు నచ్చిందా? పవన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మాతో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్యూస్, విశ్లేషణలు చూడాలంటే ది వాయ్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.